పపాయా తింటే అబార్షన్ అవుతుందా ప్రెగ్నెన్సీలో? దీనికి సింగిల్ లైన్ ఆన్సర్ వచ్చేసి నో. పపాయా ప్రెగ్నెన్సీలో తింటే అబార్షన్స్ అవ్వవండి. బట్ రా పపాయ అంటే అన్రైప్, ఇంకా పండనిది పచ్చి పపాయ తిన్నప్పుడు దాంట్లో హై అమౌంట్ ఆఫ్ ఎంజైమ్స్, లేటెక్స్ ఉండటం వల్ల గర్భసంచి కాంట్రాక్షన్స్ కొద్దిగా ఇనిషియేట్ చేస్తుంది అని చాలా స్టడీస్ చెప్పాయి అనమాట. సో కాంట్రాక్షన్స్ ఇనిషియేట్ చేయటం వల్ల అతుక్కున్న ఎంబ్రియో కానీ లేదా అతుక్కున్న అప్పుడప్పుడే గ్రోయింగ్ ఫీటస్ కానీ గట్టిగా కాంట్రాక్షన్స్ అయితే ఎక్స్పెల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో దిస్ ఇస్ ద రీజన్ అది చెప్తారు. బట్ దీస్ ఆర్ వెరీ వెరీ వీక్ కాంట్రాక్షన్స్. దీనికి హెల్దీ ప్రెగ్నెన్సీ అబార్ట్ అయ్యే అంత ఛాన్స్ లేదనమాట. సో దిస్ ఇస్ అబౌట్ రా పపాయ. సో రా పపాయ ఎక్కువగా తినకూడదు. నెక్స్ట్, సో ఐ విల్ ఆల్సో లిస్ట్ అవుట్ ఆల్ ద ఫ్రూట్స్ విచ్ ఆర్ అన్సేఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో రా పపాయ ఈజ్ నాట్ వెరీ సేఫ్ అండి. అంటే హార్మ్ఫుల్ అని కాదు, బట్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ వచ్చేసి టూ మచ్ అమౌంట్ ఆఫ్ పైనాపిల్. అంటే పైనాపిల్ 1-2 లేదా ఒక చిన్న గ్లాస్ ఆఫ్ జ్యూస్ తీసుకుంటే అది ప్రాబ్లం లేదు. బట్ టూ మచ్ పైనాపిల్ అగైన్ సిమిలర్లీ లాట్ ఆఫ్ ఎంజైమ్స్, లాట్ ఆఫ్ హై ఇన్ యాసిడ్స్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి పైనాపిల్ జ్యూస్ కూడా కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తారు. వన్ మోర్ థింగ్ ఇస్ గ్రేప్స్ కూడా పుల్లగా ఉంటాయి, దాంట్లో యాసిడ్స్ ఉంటాయి. సో దీనివల్ల గ్రేప్తో కొంచెము ఇరిటేషన్ లాగా వచ్చి పొట్టలో ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ టమ్మీలో వాళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉంటుంది. దే ఫీల్ లాట్ ఆఫ్ నాజియా అండ్ ఆల్. సో దీనివల్ల ఇంకా అగ్రివేట్ అయ్యి యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట గ్రేప్స్ ద్వారా. ఇంకొన్ని ఏంటంటే క్యాన్డ్ ఫ్రూట్స్ అండి. చాలా మంది ఇప్పుడు యుఎస్లో అన్ని స్టోర్డ్ క్యాన్లో పెట్టి స్టోర్ చేసిన ఫ్రూట్స్ లేదా రైజిన్స్ ఇవన్నీ క్యాన్లో ఇస్తారు. డేట్స్, ఇప్పుడు లయన్ డేట్స్ కూడా సిరప్ లాగా పెట్టిస్తారు. దే యాడ్ లాట్ ఆఫ్ షుగర్ ఇన్ ఇట్. సో ఆర్టిఫిషియల్ షుగర్స్ బాగా యాడ్ చేస్తారు కాబట్టి ఎప్పుడు బాటిల్డ్ ఫ్రూట్స్, క్యాన్డ్ ఫ్రూట్స్ తీసుకోకపోవడం మంచిది. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్రూట్స్ యూ నీడ్ టు అవాయిడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. నౌ let me tell you what are the safe fruits to have in pregnancy. So దీంట్లో నెంబర్ 1 వచ్చేసి I would say orange. ఆరెంజెస్ ఎక్కడ అంటే అప్పుడు దొరుకుతాయి. ఆరెంజ్ ఆర్ సిట్రస్ ఫ్రూట్స్, దీనికి సీజన్ ఉండదు, ఈజీలీ అవైలబుల్ అండ్ ఎకనామికల్గా కూడా. సో ఇవేంటంటే వెరీ హై అమౌంట్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది అనమాట. సో విటమిన్ సి ఈజ్ అ యాంటీ ఆక్సిడెంట్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ వల్ల గ్రోత్లో జరిగేటప్పుడు ఉండే ఆ డిఎన్ఏ డ్యామేజ్ కానీ స్ట్రెస్ కానీ సో ఎంబ్రియో మంచిగా డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఆరెంజెస్ డోంట్ టేక్. వన్ థింగ్ ఏంటంటే ఎంప్టీ స్టమక్లో తీసుకోవద్దు, కొద్దిగా మంటలాగా అనిపిస్తుంది, బట్ దాని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనమాట. యాడ్ లాట్ ఆఫ్ ఈటింగ్ అ ఫ్రూట్ ఈస్ బెటర్ దాన్ హ్యావింగ్ అ జ్యూస్. అండ్ డు నాట్ యాడ్ ఎనీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, షుగర్ కానీ అవి ఏం యాడ్ చేయకుండా డైరెక్ట్ ఆరెంజ్ ఫ్రూట్ తినడం మంచిది. నెక్స్ట్ బెస్ట్ ఫ్రూట్ ఐ వుడ్ సే బెర్రీస్ అండి. బెర్రీస్ అన్ని సీజన్స్లో దొరక్కపోవచ్చు. బెర్రీస్ ఇంక్లూడ్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ, బ్లాక్ బెర్రీస్. సో ఈ బెర్రీస్ ఒరిజినల్ బెర్రీస్ దొరికితే కనుక వెరీ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో బెర్రీస్ ఆర్ ఆల్వేస్ రికమెండెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అండ్ నెక్స్ట్ యూ కెన్ ఆల్సో హ్యావ్ అవోకాడోస్. సో అవోకాడోస్ ఆర్ రిచ్ ఇన్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ అనేది బేబీకి స్పైన్ ఇంకా బ్రెయిన్ డిఫెక్ట్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. సో ఫోలిక్ యాసిడ్లో రిచ్ ఉంటుంది కాబట్టి అవోకాడోస్ ఆర్ అగైన్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్. అండ్ నెక్స్ట్ ఇస్ పొమోగ్రానెట్. ఇది ఏమంటారంటే ఇప్పుడు బెర్రీస్ అందరికీ దొరకకపోవచ్చు. సో ఒక పూర్ మ్యాన్స్ యాంటీ ఆక్సిడెంట్ అనుకోవచ్చు. సో పొమోగ్రానెట్లో కూడా హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల విత్ లాట్ ఆఫ్ ఫైబర్, సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ డైజెషన్, ఇట్ విల్ హెల్ప్ యువర్ మీ బవల్ రెగ్యులేట్ చేయడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ అదర్ ఫ్రూట్స్ ఆర్ వాటర్మెలన్ అండ్ క్యూకంబర్. క్యూకంబర్ యూ కెన్ కన్సిడర్ as a vegetable or fruit whatever, but cucumber and watermelon they are high in fiber, high in water content. మీ గట్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్ అని చెప్పొచ్చండి. వెన్ ఎవర్ యువర్ టమీ ఈజ్ అప్సెట్ ఆర్ వెన్ ఎవర్ యూ హ్యావ్ అ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ యువర్ టమీ, హ్యాపీగా ఒక క్యూకంబర్ కానీ వాటర్ మిలన్ తీసుకున్నారంటే యూ విల్ ఫీల్ దట్ కామ్ ఇన్ యువర్ స్టమక్ అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్రూట్స్ విచ్ ఐ వుడ్ అడ్వైజ్ ఆల్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ టు టేక్. అండ్ so that's about safe and unsafe fruits during pregnancy. Thank you.